ట్రాన్స్ అంటే చాలా ఉంది స్టోరీ. బట్ ఈ స్టేజ్ మీద 5th రన్నరప్ గా మీరు నిలబడడానికి ఉన్న వెనక పడిన కష్టం ఏంటి? అసలు అలా ఆ ప్రయాణం అంతవరకు ఎలా సాగింది? దాని వెనకున్న విషయాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. డెఫినెట్లీ అండి. సో చాలా మంది అనుకుంటారు ఏదన్నా సక్సెస్ వస్తుంది అంటే ఇట్ వోంట్ కమ్ ఈజీలీ. హార్డ్ వర్క్ ఉంటుంది దాని వెనకాల, ఫెయిల్యూర్స్ ఉంటాయి. యునో ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ ఫేస్డ్ మెనీ డిస్క్రిమినేషన్స్, ఫెయిల్యూర్స్. సో ఒక్కసారి మనకి డైరెక్ట్గా ఒకేసారి విజయం వస్తే ఆ విజయంలో అంత కిక్ ఉంటుందో లేదో కానీ ఓడిపోయి 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 గెలుస్తాం చూసారండి, ఆ గెలుపు ఎక్స్ప్రెస్ చేయలేనంత ఆనందాన్ని, ఒక మజాని, ఒక వండర్ఫుల్ హ్యాపీనెస్ని ఇస్తుంది. లైక్ దట్ ఐఎమ్ దట్ మచ్ ఆఫ్ ఫీలింగ్ రైట్ నౌ. ఎందుకంటే బీయింగ్ ఏ ట్రాన్స్ చిన్నప్పటి నుండి ఐ ఫేస్డ్ మెనీ డిస్క్రిమినేషన్స్, మెనీ ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్ అండ్ ఓటమిలు ఇవన్నీ చవి చూసిన నాకు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ యూనివర్స్లో బీయింగ్ ఏ ట్రాన్స్ ఇండియాని రిప్రజెంట్ చేయటం ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. సో మనం చూడొచ్చండి, ఇండియాకిను పాకిస్తాన్కి వేరే కంట్రీ క్రికెట్ మ్యాచ్ అవుతేనే బీయింగ్ ఏ ఇండియన్గా మనందరం ఇండియాని ఎంకరేజ్ చేస్తాం, ఇండియా అని ప్రౌడ్గా అరుస్తాము. మీరు ఆ స్టేజ్ మీద నడిచేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఐ వాజ్ అంటే గ్రేట్ ఆపర్చునిటీ టు మీ అండి. ఎందుకంటే ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని నేను స్టేజ్ మీద వాక్ చేయటం, ఎట్ ద సేమ్ టైం వెన్ ఎవర్ ఐఎమ్ వాకింగ్ ఆన్ ద యూనివర్స్ స్టేజ్, బ్యాక్ సైడ్ ఇండియన్ ఫ్లాగ్ డిస్ప్లే అవటం, ఆడియన్స్లో ఉన్న వాళ్ళు ఇండియా 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 అని అరవటము. సో గ్రేట్ మూమెంట్. అంటే ఐఎమ్ వెరీ హానర్డ్ టు బి యునో అక్కడ అనౌన్స్ చేసినప్పుడు కూడా. సో వెన్ ఎవర్ ఐఎమ్ కమింగ్ అర్ష్ని మేఖ్లా ఫ్రమ్ ఇండియా క్రౌనింగ్ 5th రన్నరప్ లైక్ ద మిస్ ఏషియా ఎలైట్ యూనివర్స్ అని నాకు టైటిల్స్ అనౌన్స్ చేస్తున్నప్పుడు, స్టేజ్ మీద వాక్ చేస్తున్నప్పుడు, అర్ష్ని ఇండియా అని అనౌన్స్ చేస్తున్నప్పుడు, సో స్టేజ్ దగ్గర నుండి ఆడియన్స్ లో నుండి ఒక వస్తున్నటువంటి యాక్షన్ ఉంటుంది కదా, ఇండియా ఇండియా అని కానీ క్లాప్స్ కొట్టడం కానీ, అట్స్ ఎన్ని కోట్లు పెట్టినా కూడా కొనలేనటువంటి ఆనందం అది. అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. సో ఏం క్వశ్చన్స్ అడిగారు అక్కడ మిమ్మల్ని? జనరల్ గా ఒక ఉంటుంది కదా, క్యారెక్టర్స్ ఉంటాయి యునో, అంటే దేర్ ఇస్ డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయండి. సో మెనీ కంట్రీస్ 25+ కంట్రీస్ రిప్రజెంట్ చేసినప్పుడు దేర్ ఇస్ ఒక్కొక్క రౌండ్ నుండి మనకి ఎలిమినేట్ అవుతుంటారు. ఫస్ట్ టాప్ 10 తీస్తారు, టాప్ 10లో నుండి టాప్ 6 వస్తారు. టాప్ 10లో ఉన్న వాళ్ళందరికీ ఒక టైటిల్స్ వస్తాయి, టాప్ 6లో ఉన్న వాళ్ళందరూ విన్నర్స్తో సమానంగా అని చెప్పారు డైరెక్టర్. లైక్ టాప్ 10లో కూడా రాకుండా ఏడ్చుకుంటూ ఎంటీ హ్యాండ్స్తో వాళ్ళ దేశాలకి వెనక్కి తిరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఐఎమ్ హ్యాపీ టు బీ 5th రన్నరప్గా ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. యునో టాప్ 10లో ఉన్న వాళ్ళకి క్వశ్చన్స్ అడుగుతారు, తర్వాత టాప్ 6లో ఉన్న వాళ్ళందరికీ ఒకే కామన్ క్వశ్చన్ ఉంటుంది. టాప్ 10లో నేనున్నప్పుడు నాకు అంటే డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, who is your inspiration, who is your role model, and like who is your beauty queen, like ఇలాంటి క్వశ్చన్ అడిగారు. సో ఐఎమ్ హ్యాపీ టు బి షేర్ దట్ క్వశ్చన్. నేను ఐ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ బై మై మదర్. షీ ఈజ్ మై రోల్ మోడల్, షీ ఈజ్ ఎ ఫైటర్. లైక్ నన్ అదర్ దెన్ ఇన్ ద వరల్డ్, షీ ఈజ్ మై మదర్ is the beauty queen for me. So like that I said answer. So they are very impressed to, they given claps whatever maybe ఎవరి పర్స్పెక్షన్లో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ అనేది మనలో ఉన్నటువంటి టాలెంట్, స్పాంటినిటీగా మనకు వచ్చే ఆన్సర్ని వాళ్ళు మార్క్స్ ఇస్తారు. సో ఇమీడియట్లీ ఐ డోంట్ నో, సో వన్ ఆఫ్ ద మై ఇన్స్పిరేషన్ ఈజ్ మదర్ తెరెసా. సో మోడల్లో వచ్చేసేసి నాకు ప్రియాంక చోప్రా గారు అంటే నాకు చాలా ఇష్టం. బికాజ్ ఎందుకంటే మోడల్ అవ్వటానికి, సక్సెస్ అవ్వటానికి స్కిన్ కలర్తో సంబంధం లేదు, టాలెంట్ ఉంటే చాలు అని నిరూపించిన మోడల్స్లో ప్రియాంక చోప్రా గారు ది బెస్ట్ అనమాట. తన టాకింగ్ కాన్ఫిడెంట్ నాకు చాలా ఇష్టం. లైక్ మెనీ పీపుల్ ఉన్నారు, ప్రియాంక చోప్రా గారి పేరు చెప్పొచ్చు, మదర్ తెరెసా గారి పేరే చెప్పొచ్చు. సో ఫ్రమ్ మై హార్ట్ సడన్లీ ఇట్స్ కేమ్ మై మదర్. సో అంటే అక్కడ సడన్లీ మన స్పాంటినిటీవ్గా వచ్చే ఆన్సర్, మనం చెప్పిన కాన్ఫిడెంట్ని బట్టి వాళ్ళు మార్క్స్ ఇస్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఐ డిడ్. నేను ఇచ్చిన ఆన్సర్కి నేను హ్యాపీ ఉన్నాను.
సో తర్వాత నాకు అనౌన్స్ చేశారు టాప్ 5th రన్నర్ అని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ఏమేమి వచ్చాయి దీంట్లో మీకు? యా, ఐ గాట్ 3 జ్యూరీ అవార్డ్స్ అండి. సో మిస్ ట్రాన్స్ క్వీన్ లైక్ ఆసియా 2024 ఏషియా అవార్డు రావటం, ఇది కూడా చాలా బిగ్ అవార్డ్ అనమాట. డైరెక్టర్ గారు అనౌన్స్ చేసినప్పుడు మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా అవార్డు నీకు రావటం అనేది చాలా గ్రేట్. ఆసియా మొత్తంలోకి మిస్ యూనివర్స్ ట్రాన్స్ అనేది అవార్డు, ఇట్స్ ఎ గ్రేట్ అవార్డ్ అని చెప్పేసి తను అనౌన్స్ చేస్తారు. నాకు ట్రోఫీ అవార్డు క్రౌన్ కూడా ఇచ్చారనమాట. దాని తర్వాత ఎలైట్ క్వీన్ యూనివర్స్, ఇది స్పెషల్ అవార్డు. ఐ గాట్ ఓన్లీ 1 person ఐ గాట్ దిస్ అవార్డ్. ఈ అవార్డు నాకు మాత్రమే, ఇది టైటిల్ అన్నట్టు, ఎలైట్ క్వీన్ యూనివర్స్ టైటిల్, ఈ టైటిల్ మాత్రం నాకు వచ్చింది. లైక్ అలైట్గా, లైక్ బ్యూటిఫుల్, సో ఐ టెల్ యూ వన్ వండర్. సో నాకు బ్రెజిల్ నుండి వచ్చినటువంటి అమ్మాయికి ఒక రూమ్ ఇచ్చారనమాట. ఓకే. సో హోటల్లో. సో వెన్ ఎవర్ ఐఎమ్ ఎంటరింగ్, ఆమె నాకన్నా ముందు వచ్చేసారంట. వెన్ ఎవర్ ఐఎమ్ ఎంటరింగ్ ద రూమ్, షీ యూస్ టు సే దిస్ ఈస్ నాట్ ఫర్ గర్ల్స్, దిస్ ఈస్ ద ట్రాన్స్, గర్ల్స్ ఈస్ దట్స్ that's amazing. I said last year I'm also trans person, I'm not a so yeah, in the list I checked the list check చేస్తే నేను వచ్చేసాను I'm a trans person. She wondered you trans like అంటే people are not recognizing I'm a trans. They are feeling like I'm a girl. This is a God gifted beauty for me. So like ఆఫ్టర్ దట్ కూడా ఫారెన్ నుండి వచ్చిన వాళ్ళు ట్రాన్స్ వాళ్ళందరూ నేను అమ్మాయి అనుకుంటున్నాను, ఎందుకంటే అమ్మాయిలకి కూడా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి అక్కడ. లైక్ నేను అమ్మాయి అనుకుంటున్నాను. డైరెక్టర్ దగ్గరకు వచ్చి షీఈస్ ద గాలా ఫీమేల్, షీఈస్ ద గాలా ట్రాన్స్, లైక్ మల్టిపుల్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ డైరెక్టర్ చెప్పారు హర్షిని యూ లుక్ లైక్ ఎ గాల్, ఎవ్రీబడి ఆస్కింగ్ మీ, లైక్ సో దట్స్ వై డైరెక్టర్ ఇంప్రెస్డ్ అనమాట. సో ఇంప్రెస్ అయ్యి నాకు ఎలైట్ క్వీన్ యూనివర్స్ అనే టైటిల్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హానర్ ఫర్ దట్. సో ఎలా అసలు దీనికి మిస్ యూనివర్స్ టైటిల్ కి వెళ్ళాలని, ఈ షోలో పాల్గొనాలని మీకు ఎలా అనిపించింది? ఎవరు మీకు దీన్ని సజెస్ట్ చేశారు? దీనికి సంబంధించిన ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి మనకి వెళ్ళాలంటే? సో నాకు సజెస్ట్ అనేది ఎవరు చేయలేదండి. ఇట్ వాస్ మై డ్రీమ్. కళలు కానీ ఆ కళలను సాధించుకోవడానికి ప్రయత్నించాలి. సో అంటే ప్రయత్నించుకోకుండా ఓడిపోవటం నాకు నచ్చదు. ప్రయత్నించి ఓడిపోయినా కూడా ఐ యాక్సెప్ట్. ఫ్రమ్ మై చైల్డ్హుడ్, నేను చిన్నప్పటి నుండి డ్రీమ్స్ నాకు, ఐ వాంట్ టు బికమ్ ఏ మోడల్. హీల్స్ వేసుకొని క్యాట్ వాక్ చేయాలి, ర్యాంప్ వాక్ చేయాలి, అంటే ఐ వాంట్ టు బి ఫ్యాషన్గా స్టైల్గా నా లైఫ్ లీడ్ చేయాలనేది నా కోరిక. బీయింగ్ ఎడ్యుకేటెడ్గా నేను ఐ యూస్ టు బి. ఎట్ ద సేమ్ టైం యాక్టర్, మోడల్ అనేది నా డ్రీమ్ చిన్నప్పటి నుండి. దీనికి క్వాలిఫికేషన్స్ అంటే మనం నేషనల్ లెవెల్ బ్యూటీ పేజెంట్లో రిప్రజెంట్ చేయాలి. ఇంటర్నేషనల్ లైక్ యూనివర్స్లోకి వెళ్ళాలంటే లైక్ ఫీమేల్స్ అండి, ఫీమేల్స్లో మిస్ వరల్డ్కి, మిస్ యూనివర్స్కి వెళ్ళాలంటే ఫస్ట్ మిస్ ఇండియాకి వెళ్తా. మిస్ ఇండియా కాంటెస్టెంట్ ఉంటుంది, ఫెమినా మిస్ ఇండియాలో విన్నర్ అయిన వాళ్ళకి మనకి మిస్ వరల్డ్కి వెళ్తారు, మిస్ వరల్డ్కి వెళ్ళైతే మిస్ యూనివర్స్కి వెళ్తూ ఉంటారు. లైక్ దట్ ఇట్లా నేషనల్ లెవెల్ బ్యూటీ పేజెంట్లో రిప్రజెంట్ చేసి ఉండాలి. సో నేను ఐ రిప్రజెంటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2018. 2018లో నేను ఇండియా లెవెల్ బ్యూటీ పేజెంట్ అనేటువంటి మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియాలో పార్టిసిపేట్ చేశాను. బట్ ఐ టుక్ బ్రేక్. 2018 నుండి ఇప్పటి వరకు మిస్ యూనివర్స్లో రిప్రజెంట్ చేయడానికి ఐ వెయిటెడ్. లైక్ కంప్లీట్ నా కెరీర్ మోడలింగ్ మీదే నేను ఫోకస్ చేయకుండా ఐ యూస్ టు డూ మల్టిపుల్ వర్క్స్. లైక్ సాఫ్ట్వేర్లో హెచ్ఆర్గా వర్క్ చేస్తాను. సో ఆఫ్టర్ దట్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో, లైక్ ఎన్జిఓస్లో, మీడియాలో యాంకర్గా కూడా వర్క్ చేస్తాను. లైక్ ఇట్లా యాక్టింగ్, లైక్ మల్టిపుల్ వర్క్స్ చేసుకుంటూ, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఫ్యామిలీ సపోర్ట్ మీన్స్ ఐ లాస్ట్ మై పేరెంట్స్ ఎకనామికల్గా. సో ఐ వాంట్ టు గ్రో మై సెల్ఫ్. హర్షిని అసలు ప్రాపర్ ఎక్కడి నుంచి ప్రయాణం సాగించారు? ఏ ఊరు, ఏంటి, అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు, మీ బ్రదర్ సిస్టర్స్ ఎంతమంది, ఏం చదువుకున్నారు? ఒకసారి. నేను పుట్టింది పెరిగిందంతా కూడా ఒక చిన్న పల్లెటూరు అండి. అందుకనే మెనీ మ్యాగజైన్స్లో, పేపర్స్లో, లైక్ బీబీసీ న్యూస్లో కూడా రీసెంట్గా
పల్లెటూరు నుండి ప్రపంచవ్యాప్తంగా యూనివర్స్ లెవెల్కి వెళ్ళినటువంటి అని చెప్పేసి చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఐ వాస్ వెరీ హ్యాపీ. నువ్వు అసలు చెప్తూ ఉంటే చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను నేను కూడా. యా, నేను పుట్టింది పెరిగింది కూడా చిన్న పల్లెటూరు, బలుసుపాడు మా విలేజ్ పేరు. ఇట్స్ ఇన్ ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో జగేపేట మండలం, కృష్ణా డిస్టిక్ లో ఉంటుంది. సో పుట్టింది పెరిగింది మొత్తం అదే విలేజ్ లో. మమ్మీ డాడీ ఇద్దరు కూడా కృష్ణా జిల్లా అమ్మాయిలు చాలా అందగత్తెలు అంట అట్లా అంటూ ఉంటారు. అలా పూర్వం నుంచి. అలా ఏం ప్రపంచం మెచ్చుకున్న అందం ఈ రోజు నీది. I'm thankful to who supports me, who encourage me. మన తెలుగు ప్రజలు ముందుగా నన్ను ఎంకరేజ్ చేయటం, ఓటింగ్ లో కూడా ఐ వాజ్ ద టాప్ పర్సన్. ఓటింగ్ చేసి నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఎప్పటికీ హార్ట్ఫుల్ గా రుణపడి ఉంటాను.